ఈ బ్రో రాత్రి బగ్గ తాగినట్టున్నాడు రా. బ్రో బ్రో లేవు బ్రో, లేచేటట్లేడా? నేనే లేపుతా. లేచండి అయ్యా. ఏంటి బ్రో, నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను, నిద్రపోనివరా? ఆ చెమట్లేంటి బ్రో? కొత్త జిమ్. వెయిట్, ఆ చెమట్లేంటి? నువ్వు శ్రమజీవి బ్రో. లాస్ట్ 6 బాల్స్ బ్రో, 10 రన్స్ కొట్టాలి, ఒకటే టెన్షన్. 5 జోకర్లు పడ్డాయి కానీ లైఫే లేదు. తర్వాత నేను వీడు గెలిచాం, వాడు గెలుస్తూనే ఉంటాడు, వాడు ఎప్పుడు గెలుపులోనే ఉంటాడు. ఎస్ అయామ్. చిన్న పార్టీ బ్రో, నువ్వు కూడా జాయిన్ గా. ఈ రోజు గెలిచారు కాబట్టి పార్టీ, రేపు ఓడిపోతే మళ్ళీ వెతుకులాట. మీది రిస్క్ ఆట, నాది జాబ్ అనే సేఫ్ ఆట. యూ క్యారీ ఆన్. రండి బ్రో. నో, ఓన్లీ సండే ప్లీజ్. ఈ బ్రోతో పని కాదు కానీ మనమే పోదాం. సరే పా. పోదాం. మనమే ఎంజాయ్ చేద్దాం. ఇంకా సరిపోలే. పది ఓవర్లకి 60 అవ్వాలరా. సెన్సేషనల్ రా ఇది. కొట్రా ప్లీజ్, కొట్రా. 5,000 పెట్టి కట్టాను రా. అమ్మా లైఫ్ రా అమ్మా ప్లీజ్. నీ అబ్బా ఆర్టినాస్ ఎక్కడ తెచ్చావురా? విస్కీ కోకోనట్ న్యూ కాంబినేషన్. దుమ్ము లేపాలి ఇయాల. అబ్బా ఆట పోయింది. 6 రా, 6 కొట్రా. 6. అబ్బా 4. ఇదని 6 కొట్రా. అబ్బా మొత్తం డబ్బులంతా పోయాయి. వీళ్ళెప్పుడు ఫుల్ బిజీ. బాయ్ గైస్. మామా ఏమైంది నీది? నాకేమెక్కలే. ఏయ్ నిన్ను కాదురా. ఓ శ్రీ ఏమైంది? గాన్ రా, 5,000 రూపీస్ గాన్. లైఫ్ లేదురా. చా ఈడ కూడా సుఖం లేదు. హలో మామా అయిపోయిందిరా, అంతా అయిపోయింది. లేదు బే, మధ్యలోనా? రే నా మ్యాచ్ గురించిరా, నీ మ్యాచ్ గురించి కాదురా. ఏమైంది? మామా సెషన్ పోయిందిరా, మ్యాచ్ గ్యారంటీగా కొడతానురా. విషయం చెప్పు బే. 5,000 కావాలరా అర్జెంటుగా. ఒక్క నిమిషం. ఏయ్ 5,000 కావాలి. నా దగ్గర ఎక్కడున్నాయి? సరే లేవా? మళ్ళీ చేస్తాగు. ఏ సచ్చినోడా, మధ్యలో లేసిపోతావురా. బాగుపడవురా నువ్వు. ఛీ, ఇది 5,000 అడుగు తీయాలి. ఇప్పుడు ఏడ సెడి చేయాలి? ఏం సంజు, మా ఆవిడ ఎవరినో తిడుతుంది. నన్నే అన్న. ఏందంట? మా ఆయన తినకుండా పోయిండు, కొంచెం తోలుకరా అంది. నాకు కొంచెం పని ఉందని చెప్పిన. అవునా? ఆ. నా పెళ్ళానికి నేనంటే ఎంత ప్రేమో. పో. ఏహే నీ పెళ్ళం నువ్వు సూపర్. కరెక్ట్. సరేరా, రేపు కలుద్దాం మరి. సరే అది కాదు బాబాయ్. బాయ్. సుజాత ఇస్తుందా? రమ్య అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఒక 5,000 కావాలి అర్జెంటు. సరే గూగుల్ పే చేస్తా, తర్వాత ఇంటికి రా. వేసా. వచ్చినాయి, పెట్టాయి. ఓకే. వచ్చినీరా. కానీ మన వాళ్ళు అర్థమైంది. వాళ్ళకు చెరకు వెయ్యి. సరేరా. రే జాగ్రత్త, ఆడిసావని రా. అసలే శ్రమదానికి ఒప్పుకొని మరి పంపించిన. సరేరా, ఈసారి బాగా గెలుస్తారా? సరే. ఫుల్ ఓకే. హాయ్ బ్రో. ఏంటి బ్రో, మీరు నిజంగా పోరాట యోధులే. సండే కూడా నో రెస్ట్. బ్రో నేనేం షేర్కి రాను కానీ ముందు పెట్టుకో. థ్యాంక్స్ బ్రో, ఐ లవ్ యూ. ఆంటీల్ రైడ్ హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి బ్రో బాగా టైర్డ్ అయినట్టున్నావు? ఒక దాని మొగుడు టౌన్కి వెళ్ళి రాత్రి అంతా రాలేదు.
ఇంకో దాని మొగుడు పొద్దున పోయి ఇప్పుడే రిటర్న్ వస్తున్నాడు బ్రో. డబల్ డ్యూటీ అన్నమాట. ఆ, అయితే రాత్రి నుండి ఇప్పటి వరకు బాగా సుఖపడ్డావు అనమాట. ఆ, అవును బ్రో. మనసు కూడా సుఖపడిందా, శరీరం మాత్రమేనా? రెండు బ్రో. కరెక్ట్ చెప్పు, మనసా శరీరమా? శరీరమే బ్రో. ఇటు రండి. మన ఏజ్లో శరీరం పొందే సుఖం కంటే మానసిక ఆనందమే చాలా గొప్పగా ఉంటుంది బ్రో. మానసిక ఆనందం అంటే? సెక్స్ అనేది ఈ సృష్టిని ఆపకుండా ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే పనిచేస్తుంది బ్రో. నిజానికి జీవితాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా మార్చే శక్తి ఒక ప్రేమకే ఉంటుంది బ్రో. అది ఇస్తుంది బ్రో ఆనందాన్ని. ఈ ప్రేమ అది సెక్స్ కోసమే కదా? సెక్స్ ఈజ్ అన్ బయోలాజికల్ నీడ్ బ్రో. ప్రేమ అనేది అనిర్వచనీయమైన ఒక గొప్ప అనుభూతి బ్రో. వెరీ ఇంట్రెస్టింగ్ బ్రో, కంటిన్యూ. ప్రేమలో మొదటి అడుగు పిలుపు. పిలుపా? పిలుపు. ప్రేమించే వయసు వచ్చాక ఎవరు ఎలా పిలుస్తారో తెలియదు కానీ పిలుస్తాం. ఆ ప్రయత్నంగానే పిలుస్తాం. మనం కళ్ళతో పిలుస్తాం. అదే అమ్మాయిలు పెదవి అంచున నవ్వుతూ పిలుస్తారు. ఆ పిలుపు అవతల వ్యక్తిని తాకినప్పుడు గుండెల్లో గుడిగంటలు మోగిన సంబరం. 1000 వేణువుల గానం ఒకేసారి చేరి ఇళయరాజా సంగీతంలా అద్భుతంగా అందించే ఆనందం. మ్మ్. నెక్స్ట్, చెప్పుకునే ఊసులు. అంటే మాట్లాడుకునే మాటలా? అఫ్ కోర్స్, కోటి ఆశలతో నీ కళ్ళలోకి చూస్తూ ఆమె చెప్పే కబుర్లు, ఆ క్షణంలో నీ చెంపను తాకే ఆమె ముంగుర్లు. ఇద్దరిలోనూ అసలు గుండె పనిచేస్తుందో లేదో తెలియని ఆ మైకం. విశ్వం మొత్తం చీకట్లు, మీరు మాత్రం వెలుగులో ఉన్నామనే ఆ ఫీలింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ బ్రో. నెక్స్ట్, స్పర్శ. ది టచ్. మొదటి స్పర్శ అనుభూతి అదో అద్భుతం. అలా ముట్టుకోగానే కిందకు జారిపోయే గుండె, మసకబారిపోయిన పరిసరాలు, తన్వయత్వంలోని మనసు మంచు పర్వతంలా అలా నెమ్మదిగా కరుగుతుంటే ఈ జన్మనిచ్చిన దేవుడికి కొన్ని వేల సార్లు పోర్లు దండాలు పెట్టాలనిపిస్తుంది బ్రో. ఆపక్ బ్రో. ఇంకా చివరిది ముద్దు. తొలి ముద్దుతో కొత్త ప్రపంచంలోనికి మన అడుగు పడుతుంది. ఒళ్ళంతా సన్నని వణుకు శ్వాసల ఏదో తెలియని తీయని అలజడి. మనసంతా కేరింతలు కొడుతుంటే మనం అలా 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 మనల్ని మర్చిపోయి. ఏంటి బ్రో ఆపావు, చెప్పు. ఏంటి చెప్పేది, అది అనుభవిస్తే తెలుస్తుంది. అయినా మీకెందుకులే బ్రో, మీకు మీ ఆనందాలున్నాయి కదా. అదేం కాదు బ్రో, ఊర్లో ప్రేమించడానికి అమ్మాయిలు ఎక్కడున్నారు బ్రో? లేరా? ఉన్నారులే, అడుగు బొడుగు. అదేంటది? ఆ సాఫ్ట్వేర్ కంపెనీల పుణ్యం బ్రో. అరాకొరా బుర్ర ఉన్న చాలు, కొంచెం అందంగా ఉన్న అమ్మాయిలు అయితే చాలు, క్యాంపస్ ఇంటర్వ్యూలని ఎగరేసుకుపోతున్నారు. నువ్వు చెప్పాక ప్రేమించాలనిపిస్తుంది బ్రో. కానీ ఎలా? సరైన వాళ్ళు లేరే. ఏమో, మీ సంకల్పం బాగుంటే సిటీ నుండి వస్తారేమో ఇక్కడికి. ఆల్రెడీ ల్యాండ్ అయిపోయి ఉండొచ్చు. అవునా? 2 రోజులు మీ దుకాణాలు మానేసి బయట తిరగండి, ఏమైనా జరగచ్చు.